నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా! సో, అవునమ్మా. శ్రావణ మాసం అనగానే చక్కగా మనం లక్ష్మీ ఆహ్వానం ప్రతిరోజు పండగ వాతావరణం లాంటి ఒక వాతావరణం ఉంటుంది. అవును. అయితే ఆ మాసానికి సంబంధించి మన ఇంట అంటే పటాల దగ్గర నుంచి, ఇంటి శుద్ధి దగ్గర నుంచి ప్రతీదీ కూడా అవసరం కదా! అవును. మరి అలా మన ఇంట్లో ఉన్న దేవుని గదిలో ఉన్న పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి? అలాగే ఇంటిని మొత్తం బూజు దులిపి నీట్‌గా పరమ పవిత్రంగా చేసుకునే రోజు ఏ రోజు ఉంది అంటారు? అంటే శ్రావణ మాసానికి ముందు రోజు అమావాస్య రోజు చేయాలా? దాని ముందు రోజు చేయాలా? అసలు ఏ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి? వినడానికి కష్టంగా అనిపించినా కూడా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అని గాని, బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయాలి అని గాని, ఇలా చాలా మంది చాలా వీడియోస్‌లో చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు అడిగినటువంటి దానికి నేను చెప్పేది ఏమిటి అంటే ఇక్కడ అమావాస్య ఆదివారం రోజు మనకు పూర్తి అవుతుంది 4:30 ప్రాంతంలో సాయంకాలం. ఆహా! సంధ్య వేళల్లో ఎలాంటి శుభ్రమైనటువంటి పనులు చేయకూడదు. ఏది చేసినా కూడా ఉదయమే. కనుక మరి ఒకరోజు ముందు అన్నా ఆషాఢ మాసమే అమావాస్య కిందికే వస్తున్నది చతుర్దశి అమావాస్య. కనుక సోమవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో 3:30కు ఖచ్చితంగా లేవాలి. 3:30 నుండి 4:30 ప్రాంతంలో నిద్ర లేచి కేవలం దేవత అర్చనకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చును, విగ్రహాలు కావచ్చును, ఇక్కడ కింద ఏమైనా ఉన్నా కూడా అవి మాత్రం క్లీన్ చేసుకోండి. హుహు. అవి మనకు మాణిక్యాలు గాని, దీపపు కుందులు గాని ఇలా ప్రతి వస్తువు కూడా సోమవారం ఉదయమే 4:30 నుండి 5:30 లోపు క్లీన్ అయిపోవాలి. 5:30 లోపే ఇక 5:30 తర్వాత దీపారాధనకు రెడీగా ఉండాలి మనం. హ్మ్. సోమవారం రోజు 5:30 తర్వాత ఎప్పుడు దీపారాధన చేయాలి అనేది మనం వీడియో చివరిలో చెప్తాం. అలాగే. ఇక్కడ మరి శనివారం రోజు, ఆదివారం అంటే ముందు శనివారం రోజు బూజు దులుపుకోవచ్చు. కనుక శనివారం మాత్రమే బూజు దులుపుకునేటువంటి పరిస్థితి. ఆ! శనివారం మాత్రమే. మాత్రమే. సోమవారం దులపకూడదు. లేదు లేదు. అది ఏదీ లేదు. అది సోమవారం ఏ రోజుల్లో అయినా శనివారం మాత్రమే శనివారం మాత్రమే. ఇక విగ్రహాల శుభ్రము అనేటువంటిది ఎప్పుడైనా ఏ దేవాలయంలో అయినా కూడా అమావాస్య తదనంతరం అంటే సూర్య సిద్ధాంతము, చంద్ర సిద్ధాంతము ఎక్కువ కూడా మనం పాటిస్తూ ఉంటాం పంచాంగాన్ని. కనబడేటువంటి దైవము మనకు ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు. ముఖ్యంగా కూడా పంచాంగాన్ని చంద్రుణ్ణి ఆధారంగా చేసుకొని ఈ నిత్యము చెప్పేటువంటి రోజు చెప్పేటువంటి పంచాంగం అనేటువంటిది చంద్రుడిని బేస్ చేసుకొని చెప్తారు అక్కడ. కనుక అలాంటి చంద్రుడు మనఃకారకుడు, అంటే మన మనస్సుకు కారకుడు. ఇప్పుడు ఒక పూజ చేస్తున్నాం, దానివల్ల ఏం ఫలితం అవుతుంది? ఫస్ట్ మన మనసు అనేటువంటిది శుద్ధి శుద్ధి అవుతుంది, అవుతుంది. అవును. మనసు తృప్తి అవుతుంది. హ్మ్. అమ్మయ్య ఈ రోజు అమ్మవారికి నేను గంధం పెట్టాను, ఆ! అమ్మవారి యొక్క ఫోటోల ముందు చక్కగా కూడా పువ్వులు పెట్టాను, లేదా తామర పూలు పెట్టాను, తామర పువ్వు ఆ తొడిమలో నుండి తీసినటువంటి వత్తితో దీపారాధన చేశాను. ఇవంతా కూడా మన మనసుకు కనెక్ట్ అయి ఉండేది. ఇది హ్మ్. ఈ మనసుకు కనెక్ట్ అయి ఉండేటువంటి విషయంలో సాయంకాలం దాకా దీపారాధన అవుతూ ఉన్న ఫీల్ అంతే. అదొక ఫోన్ చేసి అక్క నేను పొద్దున దీపారాధన చేసిన సాయంకాలం దాకా వెలుగుతూనే ఉంది, అమ్మ సూపర్, ఇవి షేర్ చేయకండి, ఆ! చెప్పకూడదు. చేయొద్దు. కానీ చెప్పుకుంటాం. అదేంటో నేను అదే అది చెప్తున్నా. ఆనందం. చెల్లె, అక్కయ్య ఆ, ఇలా ఫోన్ చేసి పక్కింటోళ్ళకు, ఎదురింటోళ్ళకు నేను మొన్న దీపారాధన చేసిన సాయంకాలం దాకా ఉంది, మీ ఇంట్లో ఎప్పుడైనా ఉందా? అవసరం లేదు. అవసరం లేదు. హ్మ్. ఏదున్నా అమ్మవారు సాక్షాత్తు మీతోని పలికినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా షేర్ చేయొద్దు. హ్మ్. అది కూడా షేర్ చేయొద్దు. నేను అనేది అది విషయం. సో కొన్ని కొన్ని సాక్షాత్తు రహస్యంగా గుప్తంగా ఉంచడమే మంచిది. సాక్షాత్తు అమ్మవారు ఒక అంటే నాకు సంబంధించినటువంటి ఒకరితో ఆ గురువు గారితో మాట్లాడింది. సాక్షాత్తు అంటే కొన్ని లక్షల జపం చేసి ఉన్నాడు తను, వేరొక పీఠాధిపతి తనతో మాట్లాడి ఉంది. అంటే ఏమిటి ఏమిటి అని చెప్పి
ఇది మాట్లాడింది, ఇట్లా మాట్లాడింది అని చెప్పి తనేం చెప్పడు. కానొక సందర్భంలో నాకు ఇట్లా అనుభవం అయింది, నీకు అంతటి అనుభవం కలుగుగాక, అంతే కదా. ఆ మోక్షం కోసం మనం ఎదురు చూస్తాం. కనుక ఇంట్లో మనం ఏ పని చేసినా కూడా ప్యూర్ హార్ట్గా చేయండి, మనస్సు పూర్తిగా చేయండి. అప్పుడే ఆ యొక్క పూజ ఫలితం అనేటువంటిది మీకు లభిస్తుంది. ఇక్కడ పూజ చేసిన తర్వాత ఫోన్లో ఎవరినో తిట్టడం కానీ, పిల్లల మీద అరవడం కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. మీరేమైనా అనుకోండి, ఒక పూజ కాగానే పిల్లవాడు ఏదో పాలు పారబోసాడా లేదా ఇంకేదో మనం లాగి ఒకటి కొడితే పూజ ఫలితం అయిపోయింది. ఏడిపిస్తున్నాం కదా. ట్రై చేయండి. ఒకేసారి మీరు మార్పు రాలేకపోతున్నాం అనుకుంటే ట్రై చేయండి. కొంత 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 ఓకే వాడు పాలు పారబోసాడు, ఒక 5 సెకండ్స్ ఆగండి, వాడిని కాస్త పక్కకు వెళ్ళిపోమనండి. శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ వాడిని హత్తుకోండి. వానికి తెలియదు కదా పాపం. కనుక ప్యూర్ హార్ట్గా ఉండండి. సోమవారం పొద్దుట 5:30 లోపే కొంచెం కష్టమైనా కూడా నిద్ర లేచి శుభ్రపరచుకోండి. చక్కగా గంధముతో అన్ని కూడా బొట్టు పెట్టుకోండి. దీపపు కుందులకు సోమవారము మనకు చంద్రుడు చక్కగా కూడా మీరు కుదిరితే 3 గంధం బొట్లు కానీ లేదా 6 శుక్రునికి సంకేతం కనుక, శుక్రుడు అంటేనే లక్ష్మి కనుక 1 2 3 4 5 6 గంధము కుంకుమ బొట్లు దీపపు కుందులకు. కింద కూడా ప్లేట్లో కూడా కుదిరితే ఏమైనా గంధము కానీ ఏమైనా వేయండి. దీని అన్నిటికంటే ముందు ఇంటి ముందు కడప కడిగి, గడప అంటారా కడప అంటారు, కడిగేసి చక్కగా కడిగేటువంటి సందర్భంలో ఒక చుక్క పచ్చి పాల చుక్కను వేసి చక్కగా శుభ్రపరిచి చక్కటి ముగ్గు వేయండి. వరిపిండి, పసుపు, కుంకుమతో. బయట అమ్మేటువంటి ముగ్గు పిండితో కాకుండా వరిపిండిని తెప్పించి పెట్టుకోండి. ముగ్గులోనే అమ్మవారు కూర్చుంటుంది కనుక అద్భుతమైనటువంటి ముగ్గు వేయండి ఇంటి ముందు. మనకు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో ముగ్గు వేస్తే ఆ వైబ్రేషనే వేరుంటుంది. విన్నారా? మీరు 5:30 లోపు ముగ్గు వేసి ఇవన్నీ క్లీన్ చేసుకొని 5:47కు దీపారాధన చేయాలి. 5:47 5:30 వరకు ఇవన్నీ అయిపోవాలి. 5:35 5:40 5:47 నుంచి 5:55 లోపు ఈ 5 నిమిషాలు అమృతం, చాలా అమృతం. మొదటి శ్రావణ మాసము మనకు సోమవారం రోజు విశేషమైనటువంటి అమృతము మనకి ఈ రోజు ఎవరైతే దీపారాధన ఈ సమయంలో చేస్తారో అఖండ లక్ష్మీ ప్రాప్తి మీకు కలగబోతూ ఉంది. ఇది గుర్తుంచుకోండి. ముఖ్యమైనది, దీపారాధన చేసిన తర్వాత శ్రీ సూక్తం చదవండి లేదా అమ్మవారి నామాలు చదవండి, కనకదార స్తోత్రం చదవండి. ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా, 100% మీరు ఈ 5 సోమవారాలు కనుక ఈ విధంగా దీపారాధన చేసి ఈ విధంగా మీరు శ్రీ సూక్తం కానీ కనకదార స్తోత్రం కానీ చదివినట్టయితే 3వ వారం కల్లా మీరు అసలు అనుకోని ఫోన్ రావడం కానీ అసలు ఏదో రకంగా మీకు డబ్బు ప్రవాహం లాగా వస్తుంది. జాక్పాట్ కుదురుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఆ టైం అనేది మెయింటైన్ చేసుకోవడం, ఆ టైం మెయింటైన్ చేయాలి అంతే. సో ఆ రోజే మనం అంటే ప్రతి సోమవారం ఇలానే చేయాలంట. అంతే, ప్రతి సోమవారం 5 సోమవారాలు వచ్చినాయి ఈసారి. శ్రావణ మాసం మొత్తం కూడా ఇలా చేయాలి. 5 సోమవారాలు ఉన్నాయి. 5 సోమవారాలు ఇవి చెయ్యండి లేదా మొత్తము చెయ్యండి. ప్రతి రోజు ఈ విధంగా చేస్తే నిజంగా చెప్తున్నా కూడా ప్రతి దోషము నివారణ అవుతుంది. మీ యొక్క పుత్రులు పుత్రిక అభివృద్ధి చెందుతారు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఆరోగ్య సమస్యలున్నా పోతవి. ప్రతి సోమవారము ఉదయము చంద్రుని హోరా ఉంటుంది 5:40 నుంచి 6:40 లోపు. మంగళవారము కుజుని హోరా ఉంటుంది, బుధవారము బుధుని హోరా ఉంటుంది. ఇట్లా ఈ సమయంలోనే మీరు పెట్టే మీ జాతకంలో ఏ దోషం ఉన్నా కూడా ఈ దీపారాధనతో పోతుంది. మీరు చెప్తున్నప్పుడు కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి కదండి, అసలు భలే అర్థమవుతుంది. ఖచ్చితంగా కళ్ళ ముందు ఆ విజువల్స్ నిజంగా అమ్మవారికి మనం దీపం పెడుతున్నప్పుడు మనకు కలిగిన ఫలితము అసలు నాకు తెలిసి మన వ్యూవర్స్ అందరికి కూడా అదే ఫీలింగ్ ఉండొచ్చు. అలా కళ్ళకు కట్టినట్టు అమ్మవారినే చూపించారు. సంతోషం, చాలా చాలా సంతోషం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, నిజంగా అంటే అద్భుతమైన రెమెడీ అని చెప్పచ్చు, అద్భుతమైన పరిహారం. మనందరికీ ఒక మంచి యోగాన్ని తెచ్చేటటువంటి, లక్ష్మీ కటాక్షాన్ని తీసుకొచ్చేటటువంటి ఈ పరిహారాన్ని ఈ శ్రావణ మాసాన్ని
ఎవరైనా సరే ఖచ్చితంగా ఉపయోగించుకోండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మనం కళ్ళ ముందు చూస్తాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతక పరిశీలన కావాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలన్నా, లేదంటే ప్రత్యేకమైన పూజలు, ఏమైనా హోమాలకు సంబంధించి గురువుగారి కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్‌కి కాల్ చేయండి. వివరాలు కనుక్కోండి. నమస్కారం.